ప్రియమైన మిత్రులారా, ఈనాటి వీడియోలో మన ఇంట్లో కొబ్బరి చెట్టు ఉండి దాని నుండి లభిస్తున్న ఎన్నో ఆకులు అలములు మన టెర్రస్ గార్డెన్కి ఏ విధంగా ఉపయోగిస్తాయో చూపించాలనుకుంటున్నాను. నిజానికి వాటిని వ్యర్థాలు అనడం నాకు ఇష్టం ఉండదు. వాటి ఉపయోగం అటువంటిది. కొబ్బరి చెట్టు మించి కాయలు కోయడం కొంచెం ఖర్చుతో కూడిన పనే అవుతోంది. అందుకనే అవి వాటంతట అవి కింద పడిపోయినప్పుడే నేను తీసుకుంటున్నాను. ఏం చేస్తాం మరి? ఇప్పుడు చూపెట్టబోయేవి చెట్టు మీద నుండి కింద పడిన ఆకులు, కొబ్బరి మట్టలు, కొబ్బరి గెలలు, కొబ్బరి పువ్వు, రాలిపడిన పిందెలు, కొబ్బరికాయ పీచు, కొబ్బరి చెట్టు పీచు, ఆకు ఈనెలు మొదలైనవి. ఇవన్నీ వాటంతట అవే చెట్టు మీద నుండి కింద పడ్డాకే నేను వాడుకుంటున్నాను. కొన్ని ఎండిపోయిన తర్వాత కింద పడతాయి, కొన్ని పచ్చిగా ఉన్నప్పుడే కూడా కింద పడిపోతాయి. కొబ్బరి చెట్టు నుండి లభిస్తున్న ఈ ప్రోడక్ట్స్ అన్నిటినీ నేను ఎలా వాడుతున్నానో ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను. కోకోపీట్ పేరుతో కొబ్బరికాయ పీచును మిషన్లో వేసి పొడిగా చేసి టెర్రస్ గార్డెన్లో వాడడం ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. మనం ఇంటిలో ఇలా పొడి చేయడం కష్టం కనుక కొబ్బరికాయలను హస్క్ తీసినప్పుడు వచ్చే పీచును ఈ విధంగా వాడుకుంటుంటాను. ఇది మొక్కలకు ఇవ్వడానికి తయారు చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్. చలికాలం కాబట్టి ఆవ పొడితో తయారు చేశాను. ఇది ఎన్నో విధాలుగా తయారు చేసుకోవచ్చు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని. దాన్ని ఒక బకెట్లోకి తీసుకుని ఈ కొబ్బరి పీచు డిప్పలను ఇందులో నానబెడతాను. సాధారణంగా 100 రూపీస్ వెడల్పు టబ్బులో తయారు చేసుకుంటుంటాను. ఈసారి పొడుగుపాటి హ్యాండిల్ బకెట్స్లో చేస్తున్నాను. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా చిక్కగా ఉండడం వల్ల నీళ్లు కలిపి పలుచగా చేశాను. అప్పుడు అందులో ఈ కొబ్బరి డిప్పలను ముంచివేసి 2-3 రోజులు అందులోనే నానబెట్టి ఉంచాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ నానిన డిప్పలను నేను తయారు చేసుకుంటున్న కొత్త గ్రో బ్యాగ్స్ అండ్ బకెట్స్లో అడుగున వేస్తాను. దానిపైన ఎండుటాకులు, కిచెన్ వేస్టు, వేపాకులు, తోటలో తయారైన అన్ని రకాల ఆకులు, పుల్లలు ఇవి అన్నీ ఎండినవై ఉండాలి వేస్తూ మధ్యలో ఇంతకు పూర్వం తయారు చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్ పైన చల్లుతూ గ్రో బ్యాగ్ అంతా గట్టిగా నింపేసుకోవాలి. గట్టిగా నొక్కేసి అన్ని ఆకులు సర్దేయాలి. ఇది గట్టిగా నొక్కేసినా పూర్తిగా నింపేసినా కొన్ని రోజులకి కిందకి వెళ్ళిపోతుంది. మనం ఎంత గట్టిగా నొక్కి పెట్టినా కానీ ఆకుల వల్ల అది లూజుగానే తయారవుతుంది. ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంటే ఈ కొబ్బరి పీచు డిప్పలు ఎక్కువగానే ఉంటాయి. ఈ కొబ్బరి పీచుని ఈ విధంగా నేను వాడుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న గ్రో బెడ్స్ మార్చి కల్లా రెడీ అవుతాయి. అప్పుడు అందులో కొత్త మొక్కలు పెట్టుకోవడానికి వీలవుతుంది. కొబ్బరి ఆకులు చాలా పొడవుగా ఉంటాయి కదా. ఆకులతో వచ్చే మట్ట చాలా గట్టిగా ఉండి 7-8 అడుగుల పొడుగుంటుంది. ఆకుల్ని మట్ట నుంచి విడదీయడం, పచ్చిగా ఉన్నప్పుడు తీయడం ఈజీ. చేత్తో కాస్త గట్టిగా గుంజితే వచ్చేస్తుంది. ఆకుల ఈనెలు చాలా గట్టిగా ఉంటాయి, తొందరగా కంపోస్ట్ అవ్వవు. అందుకని ఆకులు ముందుగా ఈనెలు తీసేసి కంపోస్టింగ్కి వాడితే చాలా మంచిది. సపరేట్ చేసిన ఈనెల్ని కొబ్బరి చీపురు తయారు చేసుకోవచ్చు. కొబ్బరి ఆకు ఈనెలు ఎంత గట్టిగా ఉంటాయంటే కర్ర ముక్కల కంటే కూడా ఎక్కువ సమయం తీసుకుంటాయి కంపోస్ట్ అవ్వడానికి. చూడడానికి సన్నగా ఉంటాయి కానీ బాగా గట్టిగా ఉంటాయి. ఈ ఈనెలు విడిగా తీసేసి కొబ్బరి చీపురు తయారు చేసుకుని ఆకులు చిన్న చిన్న ముక్కలు చేస్తే మంచి ఆర్టిఫిషియల్ లైట్ వెయిట్ సాయిల్ ఈజీగా తయారైపోతుంది. అంతేకాక కొబ్బరి ఆకుల్ని మల్చింగ్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది ఎండిన కొబ్బరి గెల. కొబ్బరి చెట్టుకు పైన ఈ గెల సహాయంతోనే కాయలు అతుకబడి ఉంటాయి. నల్లగా చిన్న చిన్న డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ నల్లని పాయింట్స్ వద్దనే కొబ్బరి పువ్వులు ఏర్పడి వాటి నుండి కాయలు తయారవుతాయి. ఈ కొబ్బరి పువ్వులు వందలాదిగా ఈ గెలకుంటాయి. పిదప కాయలు తయారవుతూ ఉంటే మిగతా పువ్వులన్నీ కిందకి రాలి పడిపోతుంటాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న పిందెలు కూడా పడిపోతూ ఉంటాయి. కొబ్బరి పువ్వులు
లైట్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కలిసి మిక్స్డ్గా ఉంటాయి. ఎండిపోయిన తర్వాత బ్రౌన్గా మారిపోతాయి. ఈ కొబ్బరి పువ్వులు వేరు, కొబ్బరికాయలో తెల్లగా వచ్చే కొబ్బరి పువ్వు వేరు. ప్రతి కొబ్బరి చెట్టు కింద వేలాది సంఖ్యలో ఈ పువ్వులు పడిపోయి కనిపిస్తూ ఉంటాయి. ఈ పువ్వులు మంచి పోషకాలు కలిగి అన్ని మొక్కలకు ఎరువుగా ఉపయోగపడతాయి. ఈ ఎండిన గెలని నీళ్లల్లో నానబెట్టి లేదా ఇందాక లిక్విడ్ ఫర్టిలైజర్ చూపించిన దాంట్లో 2-3 రోజులు నానబెట్టేస్తే మెత్తగా అవ్వడం మొదలు పెడుతుంది. ఈ గెలకి ఉన్న పొడుగుపాటి కాడలకి కొబ్బరికాయలు అంటి ఉంటాయి. అది చాలా గట్టిగా బలంగా ఉంటుంది. బాగా ఎండిపోయాక ఈజీగా విరిగిపోతుంది. చెట్టు కింద పడి ఉన్న పువ్వుల్ని కలెక్ట్ చేసి ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్లో 2 రోజులు నానబెట్టి అన్ని మొక్కలకు మట్టి కాస్త తవ్వి వదులు చేసి ఈ నానబెట్టిన పువ్వు వేసి మళ్ళీ మట్టి కప్పేయాలి. ఈ పువ్వు వలన మొక్కకు మంచి పోషకాలు లభిస్తాయి. కొబ్బరికాయతో వచ్చే పీచు కాక చెట్టుకి పీచు ఒక షీట్ లాగా ఏర్పడి ఉంటుంది. అది కూడా కింద పడిపోతూ ఉంటుంది. షీట్ అంటే దీన్ని కూడా పీచు అనే అంటారు. ఆకుకి గెలకి కాండంకి చుట్టబడి ఉంటుందన్నమాట. ఇది మల్చింగ్గా బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా గట్టిగా కూడా ఉంటుంది. కొబ్బరాకుతో వచ్చిన పొడుగాటి ఆకుమట్ట చాలా బలంగా పొడుగ్గా కూడా ఉంటుంది. దీన్ని కొన్ని రోజులు పక్కకు పెట్టేస్తే ఎండిపోయినట్లు అయిపోతుంది. ఇంట్లో ఉన్న చిన్న సైజు రంపంతో 3-4 పీసెస్ కింద కట్ చేసి ప్రతి కుండీలో ఒక్కొక్క ముక్క గుచ్చేస్తే మెల్లగా నానిపోయి మట్టిలో కలిసిపోతుంది. కొన్ని పొడుగుగానే ఉంచి ఏదైనా కర్రలాగా వాడుతుంటాను. ఈ విధంగా కొబ్బరి చెట్టు నుండి లభించే వేస్ట్ని గార్డెన్ కోసం తిరిగి వాడుకుంటాను. ఈ వీడియో మీకు ఉపయోగపడగలదని ఆశిస్తున్నాను. మీ వద్ద సెలవు తీసుకుంటున్నది నమస్కారములతో తిరుమలదేవి. జై భారత్ మాత, జై జై భారత్ మాత. వచ్చే వీడియోలో శీతాకాలంలో టెర్రస్ గార్డెన్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, గత ఏడాది నేను మొక్కలపై చేసిన కొంత రీసెర్చ్ క్యాప్సూల్ కవర్ చేయబోతున్నాను.